మిస్ వరల్డ్ విన్నర్గా నిలిచిన థాయిలాండ్ భామ ఓపల్ సుజాత లైఫ్ పూర్తిగా మారిపోనుంది. ప్రపంచ సుందరిగా నిలిచిన సుజాతకు అనేక బెనిఫిట్స్ దక్కనున్నాయి. ప్రముఖ బ్రాండ్ కంపెనీలకు అంబాసిడర్గా, మోడల్గా, నటిగా అవకాశాలు పొందనుంది థాయ్ భామ. అలాగే మిస్ వరల్డ్ సంస్థ తరపున బ్యూటీ విత్ ఏ పర్పస్ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచమంతా చుట్టి రావచ్చు. ఏడాది పొడవునా లగ్జరీ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ డిజైనర్లు, స్టైలిస్టులు, న్యూట్రిషనిస్టులు ఆమెకు అందుబాటులో ఉంటారు. ఖరీదైన మేకప్ కిట్లు, దుస్తులు, నగలు లాంటివన్నీ ఉచితంగా లభిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా మిస్ వరల్డ్ ఓపల్ సుజాతకు పటిష్ట భద్రత ఉంటుంది. రైట్, మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. శ్రీశైలం లైవ్లో ఉన్నారు. శ్రీశైలం, మిస్ వరల్డ్ విజేతకు ఇకపై ఏ బెనిఫిట్స్ దక్కనున్నాయి? ఇన్నేళ్ళు ఈ బెనిఫిట్స్ కొనసాగుతాయి? చంద్రిక, ఒక సంవత్సరం పాటు మిస్ వరల్డ్ ఎవరైతే గెలుచుకున్నారో ఆ విన్నర్కి లగ్జరీ లైఫ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్యూటీ విత్ ఏ పర్పస్లో భాగంగా మిస్ వరల్డ్ టైటిల్ విన్నర్ ప్రపంచవ్యాప్తంగా చుట్టి రావాల్సి ఉంటుంది. వివిధ ప్రమోషన్స్ కానీ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా ఆమెకు అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. అదేవిధంగా సెక్యూరిటీ ఉంటుంది. కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే డిజైనర్లు కానీ, లేకపోతే ఖరీదైన మేకప్లు కానీ, ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు నేము, ఫేమ్ ఈ రెండు కూడా మిస్ వరల్డ్ విన్నర్కు ఉంటాయి. మిస్ వరల్డ్ అయినటువంటి ఒక ట్యాగ్ లైనే పేరుకు ముందొచ్చి చేరుతుంది. అది ఆమెకు జీవితాంతము ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. దాంతోపాటు ఆ మిస్ వరల్డ్ విన్నర్గా నిలిచినందుకు వివిధ బ్రాండ్స్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా, లేకపోతే మోడల్గా, లేకపోతే యాక్టర్గా, లేకపోతే ఇంకొక రకంగా ఆమెకు భారీ ఆఫర్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మిస్ వరల్డ్ గెలుచుకున్నటువంటి ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆ విన్నర్కు ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి ఫేమ్ వస్తుంది. ఎక్కడ లేనటువంటి విధంగా మిస్ వరల్డ్ గురించి దాదాపు సంవత్సరం పాటు మాట్లాడుకుంటుంటారు. ఎందుకు అంటే మిస్ వరల్డ్ గెలుచుకోవడం ఆషామాషి విషయం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ పోటీ పడతాయి. ఒక్కో దేశంలో అనేక మంది ఈ టైటిల్ గెలవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు, కానీ ఒక్కరిని మాత్రమే ఈ టైటిల్ అనేది దక్కుతుంది. సో మిస్ థాయిలాండ్కి ఈసారి అవకాశం లభించింది. ఓపల్ సుజాత కిరీటాన్ని గెలుచుకుంది. మిస్ వరల్డ్ పోటీలు ముగిసినప్పటి నుంచి కూడా జనరల్గా అసలు ఆమెకు ఎంత ప్రైజ్ మనీ వస్తుంది, లేకపోతే ఆమెకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆ కిరీటం ఆమె సొంతం అవుతుందా, ఎప్పుడైతే గతంలో విన్నర్గా నిలిచినటువంటి మిస్ వరల్డ్ ఇప్పుడు తాజాగా మిస్ వరల్డ్ గెలుచుకున్నటువంటి మిస్కి అది ప్రజెంట్ చేస్తుంటారు. సో అది ఆమెతోనే ఉంటుందా లేకపోతే ఏంటి, ఇట్లాంటి డౌట్స్ అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు అఫీషియల్ సైట్ నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం మిస్ వరల్డ్ గెలుచుకున్న వారికి 8.5 కోట్ల ప్రైజ్ మనీ ఉంటుందని తెలిసింది. దాంతోపాటు ఆ కిరీటం, వజ్రాలు ఉన్నటువంటి కిరీటాన్ని ఆమెకు అందజేస్తారు. అయితే ఆ కిరీటం ఆమె సొంతం కాదు. నెక్స్ట్ టైం మళ్ళీ మిస్ వరల్డ్ పోటీలు పెట్టినప్పుడు ఎవరైతే అక్కడ విన్నర్గా నిలుస్తారో ఆమెకు ప్రజెంట్ విన్నర్గా ఉన్నటువంటి ఓపల్ సుజాత స్వయంగా ఆ కిరీటాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు.